బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తంగా 10,000 మంది పోలీసులను మూడంచెల్లో మోహరించింది. ఇక ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ 36. స్థానికంగా ఈ నెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54% ఓట్ల హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వీటిని ఆప్ ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంది. దీనిపై సీనియర్ రాజకీయ విశ్లేషకులు పార్థసారథి ఉన్నారు. వారితో మాట్లాడతాం. పార్థసారథి గారు, చెప్పండి, అసలు ఈసారి ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహించనున్నారంటారు? ముందుగా ఏఎన్ఐ ప్రేక్షకులకి నమస్కారం. ఢిల్లీలో 3 దఫాలుగా ఆప్ విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ 3వసారి ఎన్నికైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడము, ఆప్ నాయకుల్లో పలువురు అరెస్ట్ కావడము, ఈ అవినీతిపై పోరాటం చేస్తున్నాననే దీనితో అధికారాన్ని చేజిక్కించుకున్న కేజ్రీవాల్ కు ఈ అవినీతిలో కూరుకుపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 70 స్థానాల నుండి వచ్చిన మనకు అంకెలను బట్టి చూస్తే సుమారు 40 స్థానాలకు పైగా, అంటే హాఫ్ వే మార్క్ ను భారతీయ జనతా పార్టీ దాటి 40 స్థానాలకు పైగా అసెంబ్లీ స్థానాల్లో ముందంజలో ఉందనేది మనకు తెలుస్తోంది. ఆ పార్టీకి ఈ ఎన్నికలు కొంత ఇబ్బంది కలగజేస్తున్నాయి అనేది అటు సర్వేలు చెప్పాయి, అటు ప్రజల్లో నుంచి వస్తున్న అభిప్రాయము వెల్లడైంది. ఏ అవినీతిపై పోరాటం పేరుతో ఆప్ అధికారంలోకి వచ్చిందో అదే అవినీతిలో కూరుకుపోవడం, రెండోది తాము చేసిన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చలేకపోవడం, ముఖ్యంగా యమునా నది కాలుష్యానికి సంబంధించి ఆప్ పూర్తిగా విఫలం కావడం, ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అంటే రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ కూడా గత 15 ఏళ్లలో ఏమీ చేయలేని పరిస్థితిలో ఆప్ పార్టీ ఉండడం. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఈ ఉచిత పథకాలు, వెల్ఫేర్ స్కీమ్ల మీదనే పూర్తిగా ఆధారపడ్డారు. అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. దాంతో వరదలు వచ్చినప్పుడు, ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది, రోడ్లు మునిగిపోతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇవన్నీ కలగలిపి ఈరోజు ఆ పార్టీని ఓటమి దిశగా తీసుకెళ్తోందన్న అంచనాలు రావడానికి మనకి ఓటర్లు కానీ వీళ్ళందరూ కానీ ఆ దిశగా ఆలోచిస్తున్నారనే తెలుస్తారు. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్తుంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు 2 మాత్రమే కేజ్రీవాల్ గెలుస్తుంది, ఆప్ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పైన సందర్భాలు ఉన్నాయి. మరి ఈసారి ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, లేక ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా బీజేపీకి?
ఎగ్జిట్ పోల్స్ కేవలం మనకి రిజల్ట్ చెప్పదు. అది ఈ ఫలితాలు ఏ దిశగా అవకాశం ఉందనే విషయాన్ని చెప్తాయి. అయితే ఇప్పుడు పోలింగ్ మనకి కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభమైంది. సుమారు గంట దాటిన తర్వాత ఇప్పటికి సుమారు 5-6% ఓట్లను లెక్క పెట్టడం జరిగింది. 5-6% ఓట్లలో భారతీయ జనతా పార్టీ చాలా ముందంజలో ఉందని మనకి తెలుస్తోంది. కాకపోతే ఢిల్లీ లాంటి నగరాలలో ఈ ఓటింగ్ పర్సంటేజీ తక్కువగా ఉండే సందర్భాల్లో, ఎందుకంటే ఢిల్లీలో ఈసారి కూడా సుమారు 60% ఓటింగ్ మాత్రమే జరిగింది. పోటీ తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఈ ఫలితాలు కొంత అటు ఇటు మారే అవకాశం ఉంది. కానీ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు, ఎగ్జిట్ పోల్స్, ట్రెండ్స్ వీటిలన్నిటిని పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈసారి ఒక వ్యూహం ప్రకారము అందరూ కలిసి కట్టుగా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో చాలా వర్గాలు ఉండేవి ఢిల్లీలో, అటువంటి వర్గాలన్నింటినీ పక్కన పెట్టి కలిసి కట్టుగా పనిచేశారనే వార్తలు మనకు వస్తున్నాయి. దాంతో భారతీయ జనతా పార్టీకి ఈ ఆధిక్యం ఏదైతే ఈ రోజు మనకి ఇప్పటి వరకు గంట వరకు కనపడుతుంది, ఈ ఆధిక్యం కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ని కొట్టిపాసారు, ఖచ్చితంగా మా పార్టీయే గెలుస్తుంది అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆయన ధీమాలో అసలుకి అంటే మనం ఏ విధంగా చూడొచ్చు, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఆయనకున్నాయని ఆయన బలంగా నమ్ముతున్నారంటారా? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నమ్మకానికి కారణం గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏవైతే ఉచిత పథకాలు, ముఖ్యంగా ఢిల్లీలో జుగ్గి జోపిడి అని అంటాం బస్తీల వాళ్ళు అవి అందుతున్నాయి. అవి అందుతున్న కారణంగానే ఆ పార్టీ ఢిల్లీలో గెలుస్తూ వచ్చింది. ఈసారి కూడా అవే బస్తీ ఓట్లతో తాను గెలుస్తాననే ధీమాతో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఇక్కడ 2-3 వ్యూహాలను అనుసరించింది. తాను ఏదైతే మధ్యతరగతి వర్గాన్ని పోగొట్టుకుందో ఆ మధ్యతరగతి వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా 4 రోజుల క్రితం ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించిందో ఇది మధ్యతరగతి వర్గానికి పెద్ద వరం లాంటిది. సో తాను దూరం చేసుకున్న మధ్యతరగతి వర్గాన్ని ఈసారి బీజేపీ తన వైపు తిప్పుకోగలిగిందనే విశ్లేషకులు చెప్తున్నారు. ఇక జుగ్గి జోపిడీల్లో కూడా కొంత శాతం, ఎందుకంటే అందరికీ ఈ ఉచిత పథకాలు అందలేదనేది వాస్తవం. ఆ విషయాన్ని కేజ్రీవాల్ కూడా కొంత అంగీకరించారు. ఆ అసంతృప్తితో పాటు ఉద్యోగాలు లేకపోవడము, పరిశ్రమలు సరిగ్గా సాగకపోవడము, దాంతో పలు చోట్ల ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడము, రెండోది ఆప్ సుదీర్ఘకాలం అధికారంలో ఉండడము, ఇవన్నీ కూడా కొంతమేర ఆప్ ఏదైతే బలమైన ఓట్ల వర్గంగా భావిస్తున్నామో ఈ జుగ్గి జోపిడి బస్తీలలో ఓటర్లు కూడా కొంత అసంతృప్తికి లోనయ్యారనే మనకి విశ్లేషకుల ద్వారా అందుతున్న సమాచారం. అక్కడ ఓట్లు కొంతమేర చీలే అవకాశం ఉంది. కానీ కేజ్రీవాల్ మాత్రం ఆ ఓట్లు చీలే అవకాశం లేదు, అవి తనకే పడతాయన్న ధీమాతో ఉన్నారు. ఇంకొక గంటలో ఆ జుగ్గి జోపిడి ఓట్లు, ఎందుకంటే ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ బస్తీలు ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది. కాబట్టి ఇంకొక గంటలో ఈ ఫలితం చూచాయిగా సుమారుగా బీజేపీ వైపే వెళ్లే అవకాశం. నాకు ప్రధాన అంశాలు ఏమంటారు అసలు గెలిచే అవకాశానికి? మనం చూసుకోవచ్చు, ఇటు కూడా ఆప్ చాలా వరాలు ఇచ్చింది, కానీ బీజేపీ మాత్రం ఉచితాలు లేవంటూనే మేనిఫెస్టోలో క్లియర్గా పొందుపరిచింది. అయితే ఇవి కూడా బీజేపీ గెలుపునకు సహాయపడతాయంటారా? ఇప్పుడు బీజేపీ చాలా ఉచిత పథకాలని ప్రకటించింది. ఏవైతే అరవింద్ కేజ్రీవాల్ ఉచిత పథకాలు ఇస్తున్నారో వాటిని కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. స్వయంగా ప్రధానమంత్రి ఆ విషయాన్ని చెప్పారు. ఇక బీజేపీ మహారాష్ట్రలో కూడా, మధ్యప్రదేశ్ లోను ఇతరత్ర ఈ లాడ్లీ బెహనా కార్యక్రమం కింద మహిళలకు ఒక మొత్తాన్ని ఉచితంగా అందజేస్తోంది. అట్లనే ఆయుష్మాన్ యోజన కింద కూడా బీజేపీ కొంత ఈ అర్బన్ ఓటర్లకు ఈ ఉచిత ఆరోగ్య పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. 60-70 ఏళ్లు నిండిన వారికి పూర్తిగా వాళ్ళు ఎవరైనా కానీ ఉచిత ఆరోగ్య పథకం, ఇవన్నీ కూడా బీజేపీకి కొంత లాభించే అంశం. అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పథకాలని తీసేస్తుందని ఎంత ప్రచారం చేసినా స్వయంగా నరేంద్ర మోడీ గారు మేమేమీ తీయట్లేదు, దానికి తోడుగా మేము కొన్ని ఉచిత పథకాలని ప్రకటించాం, లాడ్లీ బెహనా కావచ్చు ఇటువంటివి అని చెప్పడం కొంతమేర బీజేపీకి
అడ్వాంటేజ్ గా మారింది. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఈ రోజు ఢిల్లీలో చాలా ప్రాంతాలలో ఎక్స్ప్రెస్ హైవేలు తయారయ్యాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో అరవింద్ కేజ్రీవాల్ గత 15 ఏళ్లలో పూర్తిగా విఫలమయ్యారు. మేము మాత్రమే ఇది చేసి చూపించగలగలం. అంటే మెట్రో కావచ్చు, ర్యాపిడ్ రైల్ సిస్టమ్ కావచ్చు, మీరట్ ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, అట్లనే మన గుడ్గాం ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, ఇలాంటి పథకాలన్నింటినీ బీజేపీ పూర్తి చేసి చూపించింది గత 5 ఏళ్లలో. అందుచేత కేవలం ఉచిత పథకాలే కాకుండా అభివృద్ధిని కూడా తాము చేసి చూపించగలమనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా నిరూపించగలిగింది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. మరి ఢిల్లీ ఓటర్లు ఈ 2-3 అంశాలను బేరీజు వేసుకునే భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినట్లు మనకు కనిపిస్తారు. పార్థసారథి గారు, రైట్. థ్యాంక్ యూ పార్థసారథి గారు. థ్యాంక్ యూ.